Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Imperfect by design. Talk for today is imperfect by design. 139 కీర్తన 14 వచ్చే Psalm number 139 verse 5. I will praise you for I am fearfully and wonderfully made. 139 కీర్తన 14 వచ్చే నీవు నన్ను కలగజేసే విధం చూడగా భయమును ఆశ్చర్యము నాకు కలుగుతున్నవి. ఇంపర్ఫెక్షన్స్, మన శరీరంలో imperfections ఉన్నాయి. There's some imperfections in our life. God has designed that imperfection in a way for His glory and fulfill His purposes on this earth. మనం గమనించినప్పుడు ఉదాహరణగా గోల్ఫ్ అనే క్రీడ, బంతి పెద్ద మైదానం ఉంటుంది, పెద్ద మైదానం, అక్కడక్కడ హోల్స్ ఉంటాయి. గోల్ఫ్ క్లబ్ అనగా ఆ బంతిని కొట్టే పొడగాటి క్లబ్ ఉంటుంది. వాళ్ళు ఆ బంతిని ఫ్యూ ఛాన్సెస్లో ఆ హోల్స్లో వేయాలి. ఆ బాల్ గమనిస్తే ఆ బాల్ స్మూత్గా ఉండదు. గోల్ఫ్ బాల్ అనేది, ఆ బంతి చిన్నగా ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది. దాని మీద అక్కడక్కడ కొన్ని డింపుల్స్ ఉంటాయి, ఉడిపలు ఉంటాయి. వాళ్ళంతా ఆ స్మూత్గా, క్రికెట్ బాల్ వాళ్ళు స్మూత్గా ఉండదు, టెన్నిస్ బాల్ స్మూత్గా ఉండదు. గోల్ఫ్ బంతి అనేది ఎందుకు అవి ఏరోనాటికల్ ఇంజనీర్స్ అక్కడ డిజైన్ చేశాడు. స్మూత్గా గోల్ఫ్ బాల్ ఉన్నట్టయితే దాన్ని మనం కొట్టినప్పుడు 130 yards కంటే మించి వెళ్ళదంట. 130 yards. అదే స్మూత్గా లేకుండా అక్కడక్కడ డింపుల్స్ ఉంటాయి కదా, అలా ఉన్నట్టయితే దానికి డబల్ 260 yards వేగంగా పోతుంది. స్మూత్గా ఉన్నట్టయితే తక్కువ డిస్టెన్స్, లెస్ డిస్టెన్స్. విత్ డింపుల్స్ మోర్ డిస్టెన్స్, డబల్ ద డిస్టెన్స్. ఈ గోల్ఫ్ బాల్ మాకు ఆత్మీయ సత్యాన్ని నేర్పిస్తున్నది. మన జీవితంలో కూడా మన భౌతిక శరీరంలో కొన్ని డింపుల్స్ మనకు వచ్చాయి. ఇంపర్ఫెక్షన్ ప్రభు ఉంచాడు. అపొస్తలుడైన పౌలు జీవితంలో ఒక ముళ్ళు, ఇంపర్ఫెక్షన్ శరీరంలో ఉన్నది. అది తొలగిపోవాలని ముమ్మారు ప్రార్థించాడు. అది తొలగించబడలేదు కానీ నా కృప నీకు చాలు అన్నాడు. విత్ దట్ ఇంపర్ఫెక్షన్ ఇస్ బాడీ he could do and he could serve the Lord with conviction, sincerity, establishing many churches. అనేక సంఘములను తనకున్న ఇంపర్ఫెక్షన్స్తో ఆయన సాధించగలిగాడు అనేక కార్యాలను. నిక్ అనే వ్యక్తి మనకు చూసే ఉంటారు. ఆయనకు చేతులు లేవు, కాలు కూడా లేవు. ఆయన ప్రపంచ దేశాలన్నీ కూడా తిరగగలిగాడు. భారతదేశానికి రాగలిగాడు. స్ట్రీట్స్లో ప్రీచ్ చేశాడు. ప్రపంచ దేశాల్లో కూడా వార్తను ప్రకటించాడు. It is imperfect body, you could praise the word of God and win many souls. అరే నాకు చేతులు కాళ్ళు ఉండేది ఇంతకంటే మంచిగా చేసేవానేమో అని మనం అనుకుంటాం మనం. కానీ ఆ బలహీనతలోనే మనం నిజంగా ఇంపర్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా ప్రభు కొరకైన కృప ద్వారా, శక్తి ద్వారా అసమానమైన కార్యాలు మనం చేయగలం. కాబట్టి మన జీవితంలో ఇంపర్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా అధైర్యపడకూడదు. శరీర బలహీనతలు మనకు ఉండవచ్చు, శారీరక రుగ్మతలు మనకు ఉండవచ్చు. కానీ ప్రభు కొరకై అవన్నీ ఆటంకాలుగా ఉండవు. ప్రభు అతను డిజైన్ చేశాడు.
God designed such a way to glorify Him with your imperfections. అలా మనం చేయగలం. జాన్ మిల్టన్ వాజ్ బ్లైండ్, అమోఘమైన that has regained. ఆయన పియానో వాయిస్తుండగా కుమార్తె డిక్టేట్ చేస్తుండగా రాయగలిగాడు. ఫ్యానీ క్రాస్బై వన్ బ్లైండ్ అనేక పాటలు రాయగలిగింది ఆవిడ. బ్లెస్డ్ అష్యూరెన్స్ జీసస్ ఇస్ మైన్. విత్ హర్ ఇంపర్ఫెక్షన్స్ could impact the world by her lyrics and her songs. కాబట్టి పిల్లారా, నీలో శారీరక బలహీనత ఉండవచ్చు, కానీ శారీరక రుగ్మతను ప్రభుకు అప్పచెప్పినప్పుడు ప్రభు తన కృపను తోడుగా ఉంచి నీ ద్వారా అసమానమైన కార్యాలు జరిగిస్తాడు. డోంట్ బి అషేమ్డ్, డోంట్ బి డిస్టార్టెడ్ విత్ ఇంపర్ఫెక్షన్స్. గాడ్ ఈస్ దేర్ టు మేక్ యూ పర్ఫెక్ట్. మహోన్నత మహాగరుడా, మీకు స్తుతి స్తోత్రాలు మీకు చెల్లిస్తున్నాం ఆయన. మా శరీరంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి మా తండ్రి, కానీ మీ కృప ద్వారా దాన్ని వాడు జయించి అధిగమించి మీ కొరకే తండ్రి. అపొస్తలుడైన పౌలు అసమానమైన కార్యాలు చేయుటకు తండ్రి ఆత్మశక్తి ఇవ్వండి. వాక్య వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మనే కన్యోని సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.